ఆగస్టు 15న గుడివాడలో అన్నా క్యాంటీన్లకు ప్రారంభోత్సవాన్ని సీఎం చంద్రబాబు చేయనున్నారు. ఆహారం సరఫరా చేసే భారీ కిచెన్ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పేదలకు ₹5కే కడుపు నిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను చంద్రబాబు 2014లో ప్రారంభించారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనాన్ని అన్నా క్యాంటీన్లో ₹5కే అందించనున్నారు. మిగతా ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల పొట్ట కొట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఈ అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా టెండర్లను హరే కృష్ణ మూవ్మెంట్ దక్కించుకుంది. ఈ సంస్థ ఇప్పటికే అక్షయ పాత్ర పేరుతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. మంగళగిరి తెనాలి రోడ్డులో హరే కృష్ణ మూవ్మెంట్ ఏర్పాటు చేసిన భారీ కిచెన్ను మంత్రి నారాయణ సందర్శించారు. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాల్లో ఇదొక సంతకం. అన్నా క్యాంటీన్స్ 100 రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు. అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ మళ్ళా గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం. ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం, ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని దగ్గరలో అయితే స్టోర్స్గా వాడారు, కొన్ని దగ్గర శానిటైజర్స్కి వాడారు, కొన్ని దగ్గర సచివాలయకు వాడారు. అయితే మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అందరికీ నమస్కారాలండి. మీకు అందరూ కేవలం 3 గంటల్లోనే 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేయగల భారీ కిచెన్ మరెక్కడా లేదని, ఈ భారీ కిచెన్ ఏర్పాటుకు 22 కోట్లు ఖర్చయిందని మంత్రి తెలిపారు. అన్నా క్యాంటీన్ల కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వాలనుకుంటే SBI అకౌంట్ నెంబర్ 3781165097లో జమ చేయవచ్చని మంత్రి నారాయణ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అందరికీ నమస్కారాలండి. మీకు అందరూ తెలుసు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్, యాక్చువల్గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది. వీటినంతా హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా. 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. రోజు దాదాపు 2,25,000 మంది, 4,60,00,000 భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో. కేవలం ₹5కి చక్కటి భోజనం, హైజీనిక్గా. ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్, ఫుడ్ సప్లై చేసే ఏరియా కూడా గ్రానైట్, మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాం, గ్లాస్ డోర్స్ పెట్టాం, వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాం, బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేశాము.